హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడికి ఇలా కొత్తగా చేద్దాం. మీరు కూడా ఇట్లా చేయండి ఒకసారి. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. నాలుగు ఎండుమిరపకాయలు తీసుకోవాలి, ఒట్టికాయలు, 2 స్పూన్లు ఆవాలు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. అవి మునిగేదాకా కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక మామిడికాయ తీసుకొని చక్కగా చెక్కు తీసేసి ముక్కలు కోసుకోవాలి శుభ్రంగా. ఈ పక్కన పెట్టుకొని 10 నిమిషాలు నానే లోపల ఒక బాండీ పెట్టి, స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి చక్కగా మ్యాంగో ముక్కల్ని కొంచెం మెత్తబడేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ముందుగానే ఇప్పుడు ఇది మ్యాంగో ముక్కలు మెత్తగా అయిపోగానే కొంచెం తాలింపు ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అంతేనండి. స్టవ్ బంద్ చేయాలి. బంద్ చేస్తే అవి వేగుతూ ఉంటాయి, మాడిపోవద్దు. ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి కదా. ఇప్పుడు పసుపు, కొంచెం ఉప్పు వేసి చల్లారనిద్దాం. ఇది బాండీని పక్కన పెట్టుకుందాం. మీకు ఈ పచ్చడి చాలా నచ్చుతుంది. రైస్లో కానీ, దోశల్లో కానీ, దేనిలోకైనా తినవచ్చు. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇట్లా వేగిపోయింది. ఇది మెత్తబడిపోయింది ముక్క కూడా. ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది చక్కగా. అవి పక్కన పెట్టుకొని చల్లారే లోపల ఈ నానబెట్టుకున్న 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇది మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకుని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక చల్లారిన మామిడికాయ ముక్కల్లో తాలింపు వేసుకున్నాం కదా, ఒక కొంచెం మెంతిపిండి వేసి ఈ గ్రైండర్ పట్టిన మిశ్రమాన్ని, పేస్ట్ని అందులో వేసేయాలి. వేసి ముక్కలు బాగా కలిపేసుకుని ఆయిల్ తేరి రెడ్ కలర్ వచ్చేస్తుంది మనకి. అంతేనండి, ఎంతో రుచిగా మామిడికాయ పచ్చడి రెడీ. ప్లీజ్